సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఫైనాన్స్ విభాగంలో ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ అధికారి సంతోష్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ప్రస్తుతం ఆయనను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు కార్యాలయంలోని ఇతర ఫైళ్లను తనిఖీ చేశారు. ఫిర్యాదుదారుడు అతను కూడా జిహెచ్ఎంసీలోనే మజ్దూరిగా పనిచేసి రిటైర్ అయ్యాడు. అక్టోబర్లో రిటైర్ అయ్యాడు. ఇప్పటిదాకా కూడా రిటైర్ అయినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఫైల్ ఇక్కడ నుంచి మూవ్ కావడం లేదని చెప్పేసి ఈ ఆఫీస్ చుట్టంగా తిరుగుతున్నాడు. నిన్న అతను వచ్చి అడిగినప్పుడు ఇక్కడ ఆఫీస్లో ఉన్నటువంటి సూర్యవంశీ సంతోష్ కుమార్, ఇతను అకౌంట్స్ మేనేజర్, అతను 40,000 రూపాయలు ఇస్తే ఆ ఫైల్ని సంతకం పెట్టి పైకి పంపిస్తాను ఆఫీస్కి అని చెప్పేసి అతని లంచం అడిగాడు. తను ఆల్రెడీ ఇదే డిపార్ట్మెంట్లో నేను మజ్దూరిగా పనిచేసాను, 40,000 ఇచ్చుకోలేను అని చెప్పేసి బతిలాడితే ఆఖరికి 35,000 తీసుకురమ్మని చెప్పాడు. ఆ డబ్బులు ఇచ్చే ఇష్టం లేక అతను ఈరోజు మార్నింగ్ మా దగ్గరికి వచ్చి కేసు రిజిస్టర్ చేయించాడు. కేసు రిజిస్టర్ చేసి మేము ఈవినింగ్ టైంలో 4 o'clock ఇతను ఆఫీస్కి రాగానే ఆ డబ్బులు ఇస్తుంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం, అరెస్ట్ చేశాము. మార్నింగ్ వరకు ప్రొసీజర్స్ అన్నీ నడుస్తాయి, తీసుకుపోయి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. రిటైర్డ్ అయ్యి 5 నెలలు వెళ్ళి 6వ నెల రన్నింగ్ వీళ్ళ చుట్టూ తిరుగుతూ ఉన్నా. ఫైల్ ఈడ ఉంది, ఆడ ఉంది, పైసలు ఇస్తేనే ఇది ముందుకు పోతుంది అన్న ఉద్దేశంలో మాట్లాడారు. ఇక్కడ పైసలు నా దగ్గర లేవు. 6 నెలల నుంచి నాకు పెంచిని జీతం లేకుండా చాలా ఇబ్బందులు ఉన్నా. నేను లేవు, నీ దండం పెడుతుంది అయ్యా అన్న. లేదు, కావాలి 40,000 కావాలి. 40,000 కావాలంటే చూడండి ఆయన, నీ దండం పెడతా, నా దగ్గర అన్నీ లేవు అని చెప్పిన. లేదు, ఒక 35,000 కావాలి, ఖచ్చితంగా 35,000 అయితేనే ఫైల్ ముంగడికి పోతుంది. అందులో ఒకటి అకౌంటెంట్, మా దగ్గర ఉన్న అకౌంటెంట్ నేను స్టార్టింగ్ 10 నెలల 90 పర్మనెంట్ అయినా. నేను పర్మనెంట్ అయినప్పుడు అందులో సర్వీస్ బుక్లా స్టాంప్ సీల్ వేసిండు, ఆయన ఒక సిగ్నేచర్ చేయలే, దాన్ని చూపించిండు. దాన్ని చూపించి ఇగో ఇది తప్పు ఉంది, మళ్ళీ పోయి రిటర్న్ పోతుంది, 3-4 నెలల దాకా రాదు నీది ఫైల్, తిరుగుతూనే ఉంటుంది అని అంటే మరి ఎట్లా సార్, డబ్బులు ఇస్తేనే ఇది అవుతుంది. నేను కూడా రిటైర్డ్ అయినప్పుడు నేను కూడా ఇవ్వాల్సి వస్తుంది, నువ్వు కూడా ఇవ్వాలా. మా దగ్గర లేవు సార్, నేను 4th క్లాస్ ఎంప్లాయీస్ని, చాలా ఇబ్బందులు ఉన్నా. లేదు, లాస్ట్ 35,000 డిమాండ్ చేసిండు. సరే సరే సార్ అయ్యా ఇస్తా అని చెప్పిన పోయినా.